రావడానికి 1 గంట, పోవడానికి 1 గంట, మధ్యలో 3 గంటలు ప్రభుని ఆరాధిస్తున్నాం. అవునా కాదా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు అనమాట, ఈ దినము నాది, ఇదిగో ఈ దినము నీకు రావాల్సింది. రేపటి దినం ఇస్తాను, లేదంటే ముందు దినమే నీకు ఇచ్చేస్తాను నీ రాబడి. కానీ నా దినములో నువ్వు ఇక్కడికి రావాల్సిందే. నా దినములో నువ్వు నీ సమయాన్ని పెట్టాల్సిందే. నీవు ప్రార్థించవలసిందే, ఆరాధించవలసిందే. ఎందుకంటే సమస్తమును ఏర్పాటు చేశాడు. అద్భుతంగా ఉంది మన కళ్ళకి చూడగానే. అవునా కదా? మరి దాని గురించిన విషయాలను ప్రభు దగ్గర మనం ఆరాధించొద్దా? ప్రభువా, ఇదిగో ప్రభువా నువ్వు చేసిన అద్భుతం, ఇదిగో ప్రభువా నువ్వు చేసిన ఆశ్చర్యం, ఇదిగో ప్రభువా ఈరోజు ఒక కొత్త మాట విన్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా నువ్వు చేసిన గొప్ప విషయాన్ని నేను తెలుసుకున్నాను ప్రభువా, ఇదిగో ప్రభువా గొప్పగా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని మనసులోనే, 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, మనసులోనే కూర్చొని అలా ఆరాధిస్తుండగా ప్రభు ఆయన సన్నిధి, ఆయన తేజస్సు, ఆయన మహిమ మనల్ని కమ్ముకుంటుంది. ప్రభు చెప్పాడు కదా, ఎవరితో చెప్పాడు? మోషే గారితో చెప్పాడు. ఇంటి అంతటిలో నమ్మకమైన వాడు. దావీదు మహారాజు చెప్పాడు, నా హృదయానుసారుడని. అంటే మనము కూడా ఎందుకు అవలేమా? అవ్వచ్చు. ప్రభు ఖచ్చితంగా మనకు కూడా ఒక అధికారం ఇస్తాడు. ప్రేమైన దేవుని కుటుంబమా, ఇప్పుడు మనము 3వ వాక్యం గురించి మాట్లాడాం, 3వ విత్తనం గురించి మాట్లాడాం. అవునా కదా? మొదటి విత్తనం ఏంటిది? త్రోవ ప్రక్కన పడింది. 2వ విత్తనం ఏంటిది? రాతి నేల మీద పడింది. 3వ విత్తనం ఏంటిది? ముళ్ళ కంపలో పడింది. ఇప్పుడు గమనిద్దాం, మరి ఈ 3 విత్తనాలు మనము ఎక్కడ ఉన్నాం? ఈ 3 విత్తనాల్లో ఉన్నామా మనం అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ప్రేమైన దేవుని కుటుంబమా, ఇప్పుడు మనము 4వ విత్తనంలోకి మనము వద్దాం. 4వ వాక్యం చదువుదాం. ప్రేమైన దేవుని కుటుంబమా, చదువుదాం. 8వ వచనం. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. ఆమేన్. ఏంటంట? కొన్ని విత్తనములు మంచి నేలన పడిందంట. హల్లెలూయా. ఇదిగో ఆ మంచి నేల ఎవరంటే మనమే. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మనమే. దీనికి ప్రభు ఇంకొక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. ఆ వాగ్దానం చదువుదాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం చదువుదాం. లూకాసు వార్త. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడును. ఏంటంటే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు చెప్తున్నాడు, దేవుని రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఆమేన్. ఇది వాగ్దానం. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించాలి. ప్రభువా, ఈ రోజు నేను విన్నాను ప్రభువా, ఇదిగో రాజ్య మర్మములను ఎరుగుటకు నాకు అధికారం ఇచ్చావు కదా, నీ వాక్యాన్ని నేను విన్నాను ప్రభువా. ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాను, నా సంఘం నిమిత్తమై ప్రార్థిస్తున్నాను, నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవిచ్చిన అధికారంతో, నీవిచ్చిన వాగ్దానంతో నేను అడుగుతున్నాను ప్రభువా అని ప్రార్థించాను. అధికారం ఇచ్చాడు. మీరు అక్కడ అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. ప్రేమైన దేవుని కుటుంబమా, ఈ రోజు మంచి నేల మీద పడిన విత్తనం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అవునా కాదా? 4వ విత్తనం అదేనా కాదా? అదే. ప్రేమైన దేవుని కుటుంబమా, మనం గమనిస్తే 15వ వచనం చదువుదాం, దాని వివరణ. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారెవరగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఆమేన్. ఏంటంట? ఓపికతో. యోగ్యమైన మంచి మనసు మనకు ఉండాలంట. మంచి మనసుతో ఆ వాక్యాన్ని స్వీకరించాలంట. ఆ వాక్యాన్ని స్వీకరించి ఓపికతో ఫలించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుటుంబమా, ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఈ రోజు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఈ రోజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మనకి. ఇదిగో ఆ యొక్క ఆజ్ఞని, వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని పట్టుకొని మనము యోగ్యముగా దాన్ని స్వీకరించి మనం ఏం చేయాలంట? ఓపికతో ఫలించాలంట. ప్రియమైన దేవుని కుటుంబమా, మీరంతా కూడా రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి మీకోసమే. హల్లెలూయా. మరి మనము
విత్తనాన్ని విత్తుతున్నాం కదా, విత్తిన తర్వాత ఎన్ని రోజులకి ఆ పంట చేతికి వస్తుంది? ఎన్ని రోజులు వస్తుంది ఆ చేతికి పంట? అంటే విత్తనాన్ని బట్టి, సమయాన్ని బట్టి పైరు అనుకోండి 6 నెలలు పడుతుంది. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే విధంగా పత్తి అనుకోండి, అది కూడా ఇంచుమించు 6 నెలలకు వస్తుంది. అవునా కదా? అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మంచిది, అందరికి 6 నెలలే కదా? అవునా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని కుటుంబమా, ఇలా ఓపికతో మనము ఏం చేస్తున్నాం? అక్కడ ఎదురు చూస్తున్నాం. దానికి కావలసిన ప్రతిదీ మనం ఏర్పాటు చేస్తున్నాం. అవునా కదా? నీళ్లు పోస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, కలుపును తీస్తున్నాం. అలా ఓపికతో పని చేయగానే ఆ చివరికి ఆ పంట మన చేతికి తీసుకున్నప్పుడు ఎంత ఆనందం వస్తుంది, ఎంత సంతోషం వస్తుంది. వస్తుందా లేదా? అలానే మనము కూడా ఒక విషయమై ఎత్తిపెట్టి మనం ప్రార్థించినప్పుడు కొంత సమయం ప్రభు ఇస్తాడు మనకి. ఈ సమయంలో అది జరగకపోతే మనము ఏదో జరిగిపోయిందని చెప్పి బాధపడకూడదు. ఏం చేయకూడదు? బాధపడకూడదు, వేచి ఉండాలి. ఇదిగో ప్రభు చెప్పాడు, యోగ్యమైన మంచి మనసు చేత ఓపికతో మీరు ఫలించండి అన్నాడు. ఏం చేయాలి? మనము ఓపికతో ఫలించాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఎన్ని రోజులు ప్రభువా, ఎన్ని సంవత్సరాలు ప్రభువా అని ప్రభుని అడుగుతూ ఉంటాం కదా? అవునా కదా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు, ఆ యొక్క ఓపిక, ఆ యొక్క ఆలస్యము నీకు గొప్పగా ఆశీర్వదించడానికే అని ప్రభు చెప్తున్నాడు. కానీ ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. ప్రతి దాంట్లో సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ రోజు వరకు, ఇప్పటి వరకు రక్షిస్తూ, కాపాడుతూ, ఆయన మనకి సహాయం చేస్తూ, స్వస్థపరుస్తూ మనతో పాటు ఉన్నాడు. అది మనకి కనిపించదు, కానీ మనం ఒకటి పెద్దగా పెట్టాం, కొండలాగా. అది ఒకటే మనకి కనిపిస్తుంది. ప్రభు దాన్ని తొలగించు, దాన్ని తొలగించని ప్రార్థన చేస్తున్నాం. కానీ చిన్న చిన్న అవసరాలన్నీ కూడా ప్రభు తీరుస్తూ 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 వస్తున్నాడు. ప్రేమైన దేవుని కుటుంబమా, హల్లెలూయా. చూడండి, ఒక ఆటో నడవాలంటే టైర్లు ఏముండాలి? గాలి ఉండాలి. గాలి లేకపోతే ఇక్కడి నుంచి మనం కొత్తగూడెం వెళ్ళగలమా? వెళ్ళలేము. అవునా కదా? అలాంటి అద్భుతాలు ప్రభు చేస్తున్నాడు. అది కనిపించదు, ఆ గాలి కూడా కనిపించదు. గాలి ఉంటేనే వాహనములు 10 మంది వెళ్తారు, అంటే వాళ్ళ యొక్క అవసరాల్ని తీర్చుకుంటారు. అలానే ప్రతి చిన్న చిన్న అవసరం, చిన్న చిన్న విడుదల, చిన్న చిన్న స్వస్థత ప్రభు మనకి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే నీవు నిలిచి ఉంటావని, నీవింకా ప్రభులో ఎదగాలని, ఇదిగో వాక్యం ద్వారా నువ్వు కట్టబడాలని, ఆయనతో పాటు అంటు కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. వాక్యం చేత నువ్వు నింపబడాలి, వెలిగించబడాలి. నీ ద్వారా అనేకులు క్రీస్తును తెలుసుకోవడానికి ప్రభు కొద్దిగా ఆలస్యం చేస్తున్నాడు. అని ఆయన నీతో పాటే ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీతో పాటు సంచరిస్తున్నాడు. ప్రతి విషయంలో నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. బలహీనంలో ఆయన నెట్టట్లేదు. ప్రేమ దేవుని కుటుంబం, ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, మంచి నేల మీద పడిన విత్తనం వలె మనం ఉండాలంట. యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారంగా ఓపికతో ఫలించాలి. ఓపికతో ఫలించాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దానికి ఒక ఉదాహరణ కూడా మనం చూద్దాం. అదే అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట. లూకా సువార్త 8వ అధ్యాయం 43వ వచనం నుంచి మనం చదువుదాం. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినదెవరని యేసు అడుగగా అందరును మీ మెరుగము పేతురును ఏలినవాడ జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారుగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వనకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలా పడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆమేన్. చూడండి, ప్రభు గురించి తెలుసుకుంది. యోగ్యముగా జన సమూహములలో ఆమెకున్న వేదన, దుఃఖము, బాధ, సమస్య భయంకరంగా ఉంది. ఆ తల్లికున్న సమస్య చాలా భయంకరంగా ఉంది. అయినా కానీ తన విశ్వాసం ఏంటంట, ప్రభు అంగి అంచు ముట్టుకుంటే చాలు. విశ్వాసం గమనించండి.
ప్రభు యొక్క వస్త్రము, ఆ చెంగు ఉంటుంది కదా, ఆ చివర ఆ నూలును ముట్టుకున్నా చాలు నేను విడుదల కలుగుతాను అని నమ్మింది ప్రేమ దేవుని కుటుంబం. తనకున్నదంతా కూడా ఏం చేసిందానా, మొత్తము అమ్మేసింది. అంత దారపోసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, వైద్యుల దగ్గరికి వెళ్ళి స్వస్థత చేయడం కొరకు, వైద్యం నయపరచడం కొరకు ఆమె ఎన్నో రకాలుగా పాటుపడింది. అయినా కానీ ఆమెకి ఆ యొక్క విడుదల కలగలేదు. అంటే ఆమెకు ఆ రోగం అనేది నయము కాలేదు. కానీ ఆ విశ్వాసం ఏంటిది? ఇదిగో ప్రభు వెళ్తున్నాడంట, ప్రభు దగ్గరికి గనక నేను వెళ్ళగలిగితే, తనకి ఆ రోగం ఉంది, ఆ రోగము ఉంది, రక్తస్రావంతో ఆ తల్లి ఉంది, ఆ బాధతో ఉంది, ఆ వేదనతో ఉంది, దుఃఖముతో ఉంది. అయినా కానీ ఏం చేసింది? వెళ్తుంది. చూస్తున్నారు అందరూ, ఒకసారి గమనించి చూస్తున్నారు అందరూ. కొంతమంది ఏంటిది నువ్వు ఇలా వచ్చావు, ఏంటి నీ పరిస్థితి ఏంటిది, ఎందుకు వచ్చావు ఈ సమూహంలోకి, ఈ పరిస్థితులు రావచ్చా? అయినా కానీ పట్టించుకోలేదా? ఇదిగో నాకు విడుదల జరుగుతుంది, ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా, ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదు, నేను ఆయన్ని ముట్టుకోవాలి, ఆయన అంగి అంచును ముట్టాలి అని ఆ తల్లి బయలుదేరి వచ్చింది ప్రేమ దేవుని కుటుంబం. ఒకవేళ వస్తున్నప్పుడు ఎంతమంది వద్దు అని ఉండొచ్చు, ఎందుకు వస్తున్నావు, ఇలా రావచ్చాను. ఆ రోజుల్లో ఏం చేశారు? ఆచారం ఎక్కువ అంటూ ఉంటుంది. ఎందుకు వస్తున్నావు, ఎందుకు రావాలి నువ్వు అని అనేకమైన మాటలు ఆ తల్లిని చెప్పిండొచ్చు. ఖచ్చితంగా గమనిస్తే నిజంగా ఆమె విశ్వాసం చాలా ఉన్నతమైంది. ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, మనలో అట్టి విశ్వాసము ఉందా? మనలో అట్టి విశ్వాసం ఉందా? ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మరణకరమైన రోగము భరించద, దుఃఖము, వేదన, రక్తస్రావం ధారగా పోతుందంట, భయంకరమైన వేదనతో ఉంది ఆ తల్లి. కానీ ఆమె విశ్వాసం ఏంటంట, ఇదిగో నేను ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటాను. విశ్వాసంతో నమ్మి బయలుదేరి ఆ యొక్క అంగి అంచును ముట్టుకుంది ప్రేమ దేవుని యోగ్యముగా ఆ వాక్యాన్ని వినింది. ఆ స్వస్థతలన్నీ కూడా చూసిందాం. ఖచ్చితంగా ఎవరో చెప్తూ ఉంటారు తనకి, ఇదిగో ప్రభు వచ్చాడు, నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తాను అని బయలుదేరింది. ఆమె వచ్చింది విశ్వాసంతో, అక్కడ స్వస్థత పొందుకుంది. ప్రభు చెప్తున్నాడు, నన్ను ఎవరో ముట్టుకున్నారు. నిజమే, ఈరోజు ప్రభు మాట్లాడుతుంది, విశ్వాసంతో నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ప్రభు మాట్లాడతాడు. ఇదిగో ఫలానా దగ్గర ఒక కుమార్తె మాట్లాడుతుండగా నా ప్రభావం ఆ కుమార్తెలోకి వెళ్ళింది, ఆ కుమారులోకి వెళ్ళింది, ఆ సమస్య విడిపించబడింది అని ప్రభు మాట్లాడుతాడు. నిజమే మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రభు యొక్క ప్రభావం అంట మనలోకి వస్తుందని. ఎవరైతే విశ్వాసంతో ఇటువంటి నమ్మకము కలిగి ప్రభు ఖచ్చితంగా ఈ రాత్రి నా ప్రార్థన ఆలకించబోతున్నాడు, ఇదిగో నేను విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను, నా కుమారుడికి ఈ రోజు విడుదల జరుగుతుంది, ప్రభు వాక్యం నేను విన్నాను, ఇదిగో నేను నమ్మాను, వెళ్ళాను, ప్రభుని అడిగాను, ప్రభు యొక్క ప్రభావం నా కుమారులోకి వచ్చింది, నా కుమార్తెలోకి వచ్చింది, అది విడుదల జరిగిందని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను అని మనము ప్రార్థించగలిగితే, అడగగలిగితే ప్రభు విడిపిస్తున్నాడు. ప్రభు విడిపిస్తున్నాడు. ఈరోజు నీతోను నాతోను మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని కుటుంబం, దేవునికి మహిమ కలుగునుగా. గమనించండి, కింద ప్రభు ఇంకొక మాట చెప్పాడు, చదవండి. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఏంటంట? అందుకు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంట, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. హల్లెలూయా. ఎవరి విశ్వాసం అంట? మన విశ్వాసం స్వస్థపరుస్తుంది. మీ విశ్వాసము మీ కుటుంబంలో ఉన్న వ్యాధిని స్వస్థపరుస్తుంది. మీ విశ్వాసము మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. మీ విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నీ కుమారుని స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసము నీ రోగాన్ని స్వస్థపరుస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఏంటంట, నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే, ప్రభుని అడగగలిగితే, ఆ యొక్క రక్తస్రావి స్త్రీలకి
మనము ఆ యొక్క అంగి అంచును ముట్టగలిగితే ఇదిగో ప్రభు చెప్తున్నాడు, నీవు స్వస్థ పొందుకున్నావు, సమాధానము గలదని పొమ్ము అంటున్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడు, అనేకమైన సమస్యలతో మీరు బాధపడుతున్నారు, అనేకమైన వేదన గుండా, దుఃఖము గుండా ఎన్నో ఉన్నాయి లోపల, కానీ బయటికి కనిపించదు, ఎవరికి చెప్పట్లేదు. అవునా కదా? ఇదిగో ప్రభు చెప్తున్నాడు ఏమని, సమాధానము గలదానివై పొమ్ము అంటున్నాడు. హల్లెలూయా. ఇది కూడా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, ఇది కూడా మనకి ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఇందాక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ప్రేమ దేవుని కుటుంబమా, ఇదిగో ఈ రోజు కూడా సమాధానముగా వెళ్ళండి, ప్రభు మీకు తోడుగా ఉన్నాడని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. మనం వాక్యం వింటున్నప్పుడు ప్రభు ఎక్కడ మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఎక్కడ మనకి వాగ్దానం ఇస్తున్నాడు, ఎక్కడ మనకి ఆజ్ఞలు ఇస్తున్నాడని మనము చక్కగా మన చెవులను వాక్యం వైపు పెట్టాలి. ప్రేమ దేవుని కుటుంబమా, ఎక్కడ ఆయన వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానాన్ని ఎప్పుడు మనము ప్రార్థించాలి, ఎప్పుడు ప్రభుని అడగాలి అని మనము నమ్మకంతో గనక ప్రార్థన చేయగలిగితే ప్రభు ఈరోజు మనకిచ్చిన వాగ్దానం ప్రకారంగా సమాధానంగా వెళ్ళండి, సమాధానంగా ఉండండి అని ఆయన మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ప్రేమ దేవుని కుటుంబమా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? 4 విత్తనాల గురించి మాట్లాడాడు. అవునా కదా? ఏంటి ఆ విత్తనం చెప్పండి ఒక్కొక్కటిగా. మొదటిది ఏంటిది? త్రోవ ప్రక్కన పడింది. రెండవది అందరూ మాట్లాడాలి, రాతి నేల మీద పడింది. మూడవది ముళ్ళ పొదలలో పడింది. నాలుగవది మంచి నేల మీద పడింది. గట్టిగా చెప్పలు కొడదాం మీ అందరికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మనం నేర్చుకుంటున్నాం. కొంతమంది అడుగుతారు, మీరు సాయంత్రం ఎక్కడికో వెళ్తున్నారంట కదా, అక్కడ ఏం వాక్యం చెప్పారు ఈరోజు? వాక్యమా? ఏం చెప్పారు అని మనము ఏ మాట పొరపాటున ఉండకూడదు. ప్రేమ దేవుని కుటుంబమా, చెప్పాలి. ఈరోజు మాకు వాక్యం చెప్పారండి. ఏం చెప్పారు? 4 విత్తనాల గురించి చెప్పారు. అందులో శ్రేష్టంగా యోగ్యముగా ఎలా ఉండాలో 4వ విత్తనం గురించి గొప్పగా వివరించారు. 3 విత్తనాలలాగా ఉండకూడదని చెప్పారు అని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. నేను ప్రతి వారం కూడా అడుగుతూనే ఉంటాను, పోయిన వారం ఏం చెప్పామని గుర్తుందా? పోయిన వారం ఏం చెప్పాము? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఎవరు? యబ్బేజు గురించి మనం విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. 4 రకాల ప్రార్థనలు, 5వ రకమైన దీవెన ప్రభు ఇచ్చాడు. అవునా కదా? గ్రేట్. మంచిగా చెప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మనం ఏం చేయాలంట? వాక్యాన్ని నమరు వేయాలి, మనం మాట్లాడుకోవాలి. ఇంట్లో కూర్చున్నప్పుడు ఈ రోజు ఏం చెప్పారు? ఏదో వాగ్దానం చెప్పాడు కదా, ఇదిగో ఆ వాగ్దానం ఏంటిదని చెప్పి మనము మాట్లాడినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకుంటుంది. ప్రేమ దేవుని కుటుంబమా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 4 రకాల విత్తనాల్లో ఏ రకమైన విత్తనం మనం ఇప్పుడు? హల్లెలూయా. ఏ విత్తనం మనం? అందరు మాట్లాడాలి. ఏ విత్తనం? కెమెరామెన్ అడి తిప్పాలి ఒకసారి అందరికి. ఏ విత్తనం మనం? మంచి నేల మీద పడిన విత్తనం. మంచి. హల్లెలూయా. కాబట్టి యోగ్యముగా మనము ఓపికతో ఫలించే వారము. కాబట్టి ప్రభు ఖచ్చితంగా ఆశీర్వదించబోతున్నాడు. సమాధానముగా వెళ్ళమని ప్రభువే వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి మహిమ ఆరాధన స్తోత్రం కలుగును గాక.